తల్లికి వందనం రెండవ విడత నిధులు విడుదల తేదీ మార్చిన ప్రభుత్వం. తల్లికి వందనం పథకం కింద సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం కీలక సమాచారం తెలియజేసింది. జూన్ నెల 12వ తేదీ తల్లికి వందనం పథకం ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు నగదు జమ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పథకానికి సంబంధించిన వివిధ కారణాల చేత అనర్హులుగా ఉన్నవారి నుండి అర్జీలు స్వీకరిస్తుంది. అలానే ఈ విద్యా సంవత్సరంలో 1వ తరగతి మరియు ఇంటర్మీడియట్ చదువుతున్న వారికి కూడా అమౌంట్ రిలీజ్ చేసేందుకు సెకండ్ లిస్ట్ విడుదల చేయనుంది. ఈ అంశాలను సంబంధించిన జూలై 10వ తేదీ తర్వాత నగదు లబ్ధిదారులు అకౌంట్లో జమ చేయనున్నామని అధికారిక వర్గాల నుండి సమాచారం లభిస్తుంది. వివిధ ప్రభుత్వాల పథకాల సమాచారం ఎప్పటికప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, కొనసాగుతున్న తల్లికి వందనం గ్రీవెన్స్ నమోదు చేసిన వారికి స్టేటస్ అప్డేట్ అయింది. తల్లికి వందన పథకానికి సంబంధించిన గ్రామ వార్డు సచివాలయాల్లో గ్రీవెన్స్ నమోదు ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే గ్రీవెన్స్ నమోదు చేసిన వారి డేటా ప్రాప్తికి వారు అర్హులు అయ్యారా, అనర్హులు, ఎలిజిబుల్ అయి ఉండి పేమెంట్ పెండింగ్ ఉందా వంటి రీమార్క్ కూడా అందులో ప్రస్తావించారు. తల్లికి వందనం రెండో లిస్టు విడుదల మరింత సమయం. తల్లికి వందన పథకంకి సంబంధించి 1వ తరగతి మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న వారికి మరో లిస్టు విడుదల చేసి లబ్ధిదారులకు నగదు జమ చేయనున్నారు. అయితే ఇంకా అడ్వాన్సులు కొనసాగుతుండడంతో నగదు జమ చేసేందుకు గాను మరింత సమయం పట్టనుంది. ఈ విడతల్లో 27 లక్షల విద్యార్థులు ఈ పథకం అమలు చేశారు. కొత్తగా 1వ తరగతి 5.5 లక్షలు మరియు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చెందిన వారు 4.7 లక్షల మంది ఉన్నారు. దీంతో లబ్ధిదారుల సంఖ్య మరింతగా పెరగనుంది. ఇక ఈ నెల 10వ తారీఖున తల్లికి వందనం రెండవ విడత నిధులు 10వ తేదీన జమ చేయనున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 10వ తేదీన మగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అదే రోజు నిధులు విడుదల చేసేందుకు నిర్ణయించింది. ఈ నెల 5వ తేదీన నిధులు విడుదల చేయాలని భావించిన అడ్వాన్సులు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.